నమస్కారాన్ని ముఖ్యంగా ప్రజలందరికీ అలాగే మానవత సంస్థ సభ్యులందరికీ ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాకు ఇలా చారిటీ చేసేవాళ్ళంటే చాలా గౌరవం, చాలా ఇష్టం కూడా. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. మనకి ఇప్పుడు లయన్స్ క్లబ్ అన్నారు, డాక్టర్స్ క్లబ్ అన్నారు. ఈ మధ్యకాలంలో నేను చూసిన దాంట్లో మా చిన్నప్పటికంటే ఇప్పుడు సమాజం మీద భక్తులు మారింది, సమాజం మీద శ్రద్ధ పెరిగింది. అలాగే కొంతమందికి బాగా అంటే ఎక్కువ సంవత్సరాలు వస్తున్నాయి, ఎక్కువ మంది సభ్యులు కూడా ఎక్కువ మంది పనిచేసుకుంటా ఉన్నాం. అలాగే మనకి ప్రస్తుత సమాజంలో విపరీత భావన కూడా వేరే రకంగా పెరుగుతూ వస్తూ ఉంది. సో నా ఉద్దేశం ప్రకారం మీరందరూ ఇలా ముందుకు వచ్చినందుకు ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తూ, మీకు ఈ సంస్థ ద్వారా అంటే చాలా మంది రకరకాలుగా డొనేషన్స్ ఇస్తూ ఉన్నారు. అంటే కొంతమంది డబ్బులు డొనేట్ చేస్తూ ఉన్నారు, కొంతమంది వస్తువులు డొనేట్ చేస్తూ ఉన్నారు, కొంతమంది బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉన్నారు, కొంతమంది విద్యాదానం చేస్తూ ఉన్నారు. అంతా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కానీ దాంతో పాటు నేను అందరినీ కోరుకునేది ఒకటే, అన్నిట్లోకి అత్యంత విలువ ఉంది మీరు డొనేట్ చేయగలిగింది, మీరు యూజ్ చేస్తున్నది సమయం. ఎవరైనా కానీ కొంత సమయాన్ని మనం సమాజం కోసం డొనేట్ చేద్దామనుకున్నాం. అది చాలా రిప్రజెంట్ తీసుకోవాలి మన సమాజంలో. మన గురువారికి ప్రత్యేకంగా అవసరం ఉన్నది. ఎందుకంటే అసలు బాధ్యత వహించడం అనేది ఎక్కడ చూసినా కానీ కనపడుతుంది. ఎవరిని చూసినా కానీ అసలు బాధ్యతగా వ్యవహరించడం కానీ, చిన్నగా దీంట్లో చిన్న విషయాలు కూడా పట్టించుకోకపోవటం కానీ మనకి అలవాటు అవుతుంది. మరి ఇక్కడ గురువు నాకు చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే నేను ఈ పక్కన ఈ కన్నడపరమేశ్వరి దీని పక్కన అక్కడ చూస్తే చెత్త వేస్తా ఉన్నారు. పడ్డాక ఎంత ట్రై చేసినా కానీ ఆపలేకపోతా ఉన్నారు. ఈ దీంట్లో ఆర్ఎస్ కళ్యాణ పక్కన ఉన్న దాంట్లో అయితే దాన్ని అక్కడ కట్టెల ద్వారా అది పడగొట్టడం, తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ట్రక్ పెడుతున్నారు. ఆ ట్రక్ తప్పుగా వస్తుంది. ఏం చేస్తారు, చాలా చిన్న ప్రయోజనం బోధిగా ముందుగా వచ్చి దాంట్లో వేస్తే వారికి ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడి నుంచి ఎదురుతారు. అయితే ఇక్కడి నుంచి అక్కడ దాకా పడుతుంది. లేదు తర్వాత ఇటు తర్వాత కొంత కింద పడుతుంది. ఆ కింద పడిన వాళ్ళని అబ్బాయి ఉందని చెప్పి ఇక్కడి నుంచి వెళ్తే మానేస్తారు. ఇక్కడి నుంచి మళ్ళీ అందరూ ఏం చేస్తారు. చాలా దారుణమైన పరిస్థితి నెలకొంటా ఉంది. చాలా చిన్న సంగతి అది. ఇంకొక అక్కడ దాకా వస్తున్నారు, ఇంకొక 2 అడుగులు వేసి దాంట్లో వస్తే సరిపోతుంది. మనం ఎవరో చెయ్యం, దాన్ని చేద్దామని ఉద్దేశం కూడా ఉండదు. మీరు అలా అవ్వకుండా ఇది ఒక్కటి పాట చాలా కష్టపడాల్సి వచ్చింది. మీకు ఇక్కడ నుంచి నేను ట్రాక్టర్ ప్రింట్ చేసి 2 మనుషులు పెట్టి అమారకం వచ్చినట్టు చాలా చిన్న సంగతి. కానీ మనకు రోజు అనేది రోజు రాత్రి అయితే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. సో ఇలా ఒక్కొక్క సమస్య సాల్వ్ చేసుకుంటూ రావాల్సిన అవసరం ఉంది. దీనికి మనం జనాల్లో అవేర్నెస్ పెంచడం ఒక చిన్న విషయం చెప్పాను కాబట్టి. అలాగే ప్లాస్టిక్ బాటిల్ కొంచెం వాడవాడటం మనకి వేయటం అనేది చాలా అలవాటుగా తయారవుతుంది. ఇలా